నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మీ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ పార్టీ మారుతున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. దీన్ని మీకున్న సమాచారం ఏంటి? ఇదంతా కూడా మీడియా సృష్టి. ఇదంతా కూడా కొన్ని తెలుగుదేశం పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్. ఇదంతా కూడా దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. చాలా సందర్భాల్లో రాధా గారు చెప్పడం జరిగింది, మా నాన్నగారిని చంపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పని. అటువంటి పార్టీకి ఆయన వెళ్తారని చెప్పని మీరందరూ కూడా, అది మీరంటే మీరు కాదు, కొన్ని మీడియా ఛానల్స్ చెప్పడం అనేది చాలా బాధాకరం. దాన్ని ఎవరు కూడా అంగీకరించే పరిస్థితి కాదు. ఎక్కడా కూడా రాధా గారు వైసీపీలో అసంతృప్తి ఉంది కానీ వైసీపీ నుంచి వీడతారని కానీ, ఆయన అనేక మార్లు జగన్మోహన్ రెడ్డి గారు నా సోదరుడు, ఆయనతో పాటే నా ప్రయాణం అని చెప్పని ఆయన అనేక మార్లు చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క మైండ్ గేమ్ అనేది ఎందుకు ఆడుతున్నారో ఎవరు ఆడుతున్నారో అర్థం కావట్లేదు. 100 రాధా గారు వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులు, తప్పకుండా ఇదే పార్టీలో ఆయన కంటిన్యూ అవుతారు. పార్టీ మారుతారనేది మాత్రం అన్ని ఊహాగానాలే. అంటే ముఖ్యంగా మీరు పార్టీలో చేరిన కానించి, అలాగే విష్ణు గారు పార్టీలో చేరిన కానించి కూడా నగర రాజకీయాల్లో సరైన సైక్యత లేకపోవడం వల్ల కారణంగానే పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు ఎక్కువగా ఉన్నాయి. ఏమంటారు? ఇవన్నీ కూడా చెప్తున్నా కదా, మీరు ఆలోచించుకొని చెప్పడం తప్ప మాలో ఎటువంటిది మనస్పర్ధలు కానీ ఎటువంటివి ఉన్న పరిస్థితి లేదు. అన్నీ కలిసికట్టుగానే విజయవాడ సిటీలో కార్యక్రమాలను కానీ కలిసికట్టుగానే చేస్తాం. అంతే తప్ప ఇవన్నీ పూర్తిగా మీడియా సృష్టి, మీడియా ఏదైతే తెలుగుదేశం మైండ్ గేమే తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు. అంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు మైండ్ గేమ్ ఆడుతుంది అనుకోవచ్చు? పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ప్రజల్లో బాగా దగ్గరవుతున్నారు. దాన్ని జగన్ గారి యొక్క పాదయాత్రను డైవర్ట్ చేయడానికి ఏదో ఒక మైండ్ గేమ్ కొన్ని ఎమ్మెల్యేలు కొనడం అని కానీ ఇటువంటి క్రియేట్ చేయడం చేస్తారు తప్ప చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా ఎవరిని కూడా ఎదుర్కోలేడు. దొడ్డిదారిన చంద్రబాబు నాయుడు రావడం అలవాటు. ఇటువంటి మైండ్ గేమ్లాడి వైఎస్ఆర్ క్యాడర్ని కొంచెం డిస్టర్బెన్స్ చేయడానికి, వైఎస్ఆర్ క్యాడర్ని కొంచెం ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో చేయడం తప్ప ఈ మైండ్ గేమ్ ఇది ఎక్కడ కూడా వాస్తవం లేదు. దీంట్లో అంటే పూర్తిగా వైసీపీలోనే కొనసాగుతారనేది ఉంటుందా? 100% ఆయనకి వైసీపీలో అత్యంత గౌరవం ఉంది. అదేవిధంగా రాధా గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంచి గౌరవం ఉంది. దాంట్లో ఎటువంటి సంకోచం అవసరం లేదు. 100% ఆయన వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతారు. Hi viewers, please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.